ఓ అండి, నేను మీ సాజిదాని. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. ఇవాళ ఫ్రై వచ్చి బెండకాయ క్యారెట్ ఫ్రై. ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాము. అరకిలో బెండకాయలు తీసుకొని చక్కగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. 1 ఇంచి క్యారెట్ తీసుకొని దాన్ని కూడా తురిమి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకుందాం. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పచ్చెనగపప్పు వేసాను కదా అండి, 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందాం. ఇప్పుడు 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని చూసారా, కచ్చపచ్చగా ఫ్రై చేసి మిక్సీ పెట్టాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 1 ఉల్లిపాయ కట్ చేసుకొని 2 పచ్చిమిరపకాయలు, చిన్న ఎండుమిరపకాయ కూడా వేసుకొని ఫ్రై చేద్దాం. 1 టేబుల్ స్పూన్ తాలింపులు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసి ఫ్రై చేద్దాం. ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం చూసారా బెండకాయలు, అవి కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఏమీ లేదండి, పొద్దున్నే పిల్లలు క్యారేజీ కోసం హడావుడి ఏం పడుకోకుండా 2 మినిట్లో ఫ్రై అయిపోతుందండి. క్యారెట్ హెల్తీకి మంచిది, బెండకాయ కూడా మెదడుకు మంచిది. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసాను. ఇప్పుడు అవి చక్కగా కలుపుకుందాం, ఎందుకంటే జిగురు ఉంటుంది కదా. ఇప్పుడు మనం సాల్ట్ వేస్తే కొంచెం జిగురు తగ్గుతుంది, సాల్ట్ పసుపు. ఇప్పుడు 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసాను. ఇందాక మనం తురిమి పెట్టుకున్నాం చూసారా క్యారెట్, అది కూడా వేసి ఫ్రై చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, చక్కగా ఈజీగా పొద్దున్నే పిల్లలకి హడావుడి లేకోకుండా బెండకాయ క్యారెట్ ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పెట్టుకున్నాం చూసారా, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, పచ్చెనగపప్పు, వెల్లుల్లిపాయలు, అది కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన సూపర్ ఉంటుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, 2 రెబ్బలు కొత్తిమీర వేసుకుందాం. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాజిదా ఛానల్.